ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 27వ వచనము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబరచియుంచెను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మరణమును అణచివేశాడు. మరణమును క్రీస్తు పాదముల కింద అణచివేశాడు. మరణాన్ని దేవుడు లోబరిచాడు. కాబట్టి మనకి పునరుద్ధానమున్నది. క్రీస్తు ఏ విధంగా పునరుద్ధానము పొందాడో మనము కూడా అదే విధముగా పునరుద్ధానము పొందుతాము. అయితే కొందరు పునరుద్ధానము లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తోంది, పునరుద్ధానము ఉన్నది. మనము చనిపోయిన తర్వాత మరలా లేపబడతాము. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన తరువాత సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన 3వ రోజు తెల్లవారుజామున ఆయన సజీవుడై తిరిగి లేచాడు. అందుకు సాక్షులు కూడా ఉన్నారు. దేవదూతలు ఆయనను చూశాయి, మనుష్యులు ఆయనను చూశారు, శిష్యులు ఆయనను చూశారు. ఆయన అనేక దినాలు అనేక మందికి అగపడుచు, అనేక అద్భుతాలు చేయిచు, అనేక బాధ్యతలను శిష్యులకి అప్పగించుచూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఏమి మాట్లాడుతున్నారో చూద్దాము. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేదనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చెయ్యబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. ఒకరు కాదు, ఇద్దరు కాదండి, సాక్ష్యము 500 మంది ఒక్కటేసారి ప్రభువును చూశారు. ప్రభువు లేచాడు, ప్రభువు బ్రతికొచ్చాడు, ప్రభువు సజీవుడు అంటే మరణము ఆయన కాళ్ళ క్రింద ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మరణము మీద అధికారం ఆయనకున్నది. అంతేకాదు, మరణమునే గెలిచాడు అంటే సమస్తము మీద ప్రభువుకి అధికారము ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందరికీ అగపడుట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. నేనైననేమి, వారైనని ఏమి, అలాగుననే మేము ప్రకటించుచున్నాము. అలాగుననే మీరును విశ్వసించితిరి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానమును లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా
లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందియున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషుని ద్వారా మరణం వచ్చింది, మనుషుని ద్వారానే జీవము అనగా పునరుద్ధానము కలుగుతున్నది. ఆదామే మొదటి మనిషి, మరణాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆదామే అనగా కడపటి ఆదామైనటువంటి క్రీస్తు ద్వారా మనందరికి మరలా బ్రతుకు దొరుకుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జీవము, నిత్య జీవము దొరుకుచున్నది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. పునరుద్ధానము ఉన్నది. లేని ఎడల మన విశ్వాసము వ్యర్థమే, లేని ఎడల వాళ్ళంత ప్రయాసపడినది వ్యర్థమే. అపోస్తలులు ఎంత ప్రయాసపడ్డారండి. అపోస్తలులు ఎన్ని త్యాగాలు చేశారండి. అపోస్తలులకు సమయానికి ఆహారం లేదు, సమయానికి నీళ్లు లేదు, వస్త్రాలు లేవు, దెబ్బలు, అవమానాలు, గాయాలు, పచ్చి పుండ్లతో వాళ్ళు సేవ చేశారండి. దేవునికి మహిమ కలుగునుగాక. అది అబద్ధమైతే ఎందుకు చేస్తారు చెప్పండి? యేసుక్రీస్తు బ్రతికుండకపోతే అంతగా వాళ్ళు పోరాడి సేవ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? యేసుక్రీస్తు పునరుద్ధానుడు గనుకనే, యేసుక్రీస్తు వారికి అగపడ్డాడు గనుకనే, సాక్షులు ఉన్నారు గనుకనే, కళ్ళారా చూశారు గనుకనే వాళ్ళంతగా ప్రయాసపడ్డారు. ఆఖరికి యేసుక్రీస్తు కాలము అయిపోయిన తర్వాత, యేసుక్రీస్తు కాలములో శత్రువుగా ఉన్నవాడు, అపోస్తులను హింసించిన వాడైనటువంటి పౌలుకు కూడా సౌలుగా ఉన్న సమయంలో దేవుడు కనిపించి, సౌలా సౌలా, నన్ను ఏలా హింసించుచున్నావు అని ప్రభువు మాట్లాడిన క్షణంలో ఆ సౌలు హృదయం కరిగిపోయింది. ఆ తర్వాత సౌలును హృదయం మార్చుకొని దేవుని సేవకు పిలువబడ్డాడు. సమస్తమును వదిలి దేవుని సేవ చేస్తున్నాడు. ఎవడైనా గవర్నమెంట్ ఉద్యోగం వదులుకుంటాడా చెప్పండి? ఎవడైనా పెద్దలలో ఒక పెద్దగా ఉన్న అధికారాన్ని వదులుకుంటాడా చెప్పండి? పౌలు గారు అన్ని అర్హతలు కలిగినవాడు. అటన్నిటిని వదిలేసి సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని సేవ చేస్తూ దెబ్బలు తిన్నాడు, అవమానాలు తిన్నాడు, ఆహారం లేదు, నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, బ్రతుకు తెరువు కోసం డేరాలు కుట్టుకున్నాడు. కానీ సేవ చేశాడు. విశ్వాస సహితమైన సేవ, అద్భుతమైన సేవ, ఆశ్చర్యకరమైనటువంటి సేవ చేశాడు. అంత కర్మేం పట్టింది పౌలుకి? దేవుడు లేకపోతే, దేవుడు ఉన్నాడు గనుకనే, అది సత్యము గనుకనే మరణమును ఆయన కాళ్ళ క్రింద చితక త్రొక్కాడు గనుకనే, శత్రువును ఆయన కాళ్ళ కింద అనగా తొక్కాడు గనుకనే పౌలు గారు అంత సేవ చేయగలిగారు.
దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఉన్నాడు. ఆయన మరణించి బ్రతికి తిరిగి లేచినవాడు, చిరంజీవి అయి ఉన్నాడు. ఆయన సజీవుడు, పునరుద్ధానుడు. నమ్మిన వారు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు ఉన్నారు. మీరు ఉన్నవారు, మాట్లాడువారు, ఇప్పటికీ మమ్మల్ని విడవక ఎడబాయక ప్రేమించుచున్నవారు, నీ ఆత్మను మాకిచ్చి పరిశుద్ధాత్మతో నడిపించుచున్నారు. తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. దేవా, ఎవరికైతే ఇంకా నమ్మకం కుదరలేదో, ఇంకా ఎవరు నిన్ను విశ్వసించలేదో, ప్రభువా, ఒక్కసారి వాళ్ళను దర్శించండి. కలలో మాట్లాడండి, జీవితంలో మాట్లాడండి అయ్యా, వాక్యం ద్వారా మాట్లాడండి. ఏదో ఒక రీతిగా దర్శించి సర్వసత్యము తెలియజేయండి. ప్రభువా, నీవున్నవాడవు, మాట్లాడువాడవు, మా కోసం ప్రాణమిచ్చి మరణించావు గాని తిరిగి 3వ రోజు లేచిన వాడవు తండ్రి. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. దేవా, ఒకరోజు నీ వస్తున్నావు, మరలా మమ్ములందరినీ కూడా నీ ఉన్న రాజ్యానికి, పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి, మహిమగల్ల దేశానికి తీసుకెళ్ళబోతున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, నీ రాకడకు మమ్ములను అనేక మందిని సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.